SA210. Agreeing the terms of audit engagement. Agreeing the terms of audit engagement. Audit engagement. ఆల్రెడీ మనం SA210 గురించి ఆల్రెడీ ఒక చోట మనం రెఫరెన్స్లో చెప్పుకున్నాం, గుర్తుందా? ఎక్కడొచ్చింది SA210 గురించి? SA210 గురించి ఎక్కడొచ్చింది ఆల్రెడీ? బ్యాంక్ ఆడిట్ లో ఒక చోట ఎంగేజ్మెంట్ ఉంటుంది సార్. అది ఎంగేజ్మెంట్ బిట్వీన్ బ్యాంక్ అండ్ మేనేజ్మెంట్ సంథింగ్ ఉంటుంది సార్. ఓకే, సో అక్కడ అంటే స్కోప్ గురించి ఒక చోట డిస్కస్ చేసుకున్నాం మనం, గుర్తుందా? ఈ చాప్టర్లోనే స్కోప్ ఆఫ్ ది ఆడిట్ స్టార్టింగే స్కోప్ ఆఫ్ ది ఆడిట్ గురించి డిస్కస్ చేసుకున్నాం, గుర్తుందా? స్కోప్ దేని ప్రకారం వస్తుందని చెప్పుకున్నాం అప్పుడు. స్కోప్ ఆఫ్ ది ఆడిట్ ఎలా డిఫైన్ అవుతుంది, ఎక్కడ ఉంటుందని చెప్పుకున్నాం? స్టాట్యూట్ లో ఉండొచ్చు, లేదంటే యాజ్ పర్ ది టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్. ఆ టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఎక్కడ ఉంటుందని చెప్పాను మీకు? SA21 లో ఉంటుందని చెప్పాను, గుర్తుందా మీకు? SA210. సో దిస్ ఈస్ దట్ స్టాండర్డ్. అక్కడ మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్పాను. SA210 లో ఆడిటర్ అండ్ మేనేజ్మెంట్ ఇద్దరు కలిసి స్కోప్ ని డిఫైన్ చేస్తారని చెప్పాను, గుర్తుందా? ఆడిటర్ అండ్ మేనేజ్మెంట్ ఇద్దరు కలిసి మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఎప్పుడు? బిఫోర్ స్టార్టింగ్ ది ఆడిట్. మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద అండ్ బిఫోర్ స్టార్టింగ్ ఆడిట్ or before accepting engagement. Before starting audit or before accepting engagement. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్ని యాక్సెప్ట్ చేయక ముందే మనం టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ డిస్కస్ చేసుకుంటారని చెప్పాను, మీకు గుర్తుందమ్మా? లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఇవ్వాలి, లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇవ్వాలి అని చెప్పాను, మీకు గుర్తుందా లేదా? సో అందులో మేనేజ్మెంట్ అండ్ ఆడిటర్ విల్ కమ్ టు ఏ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అబౌట్ వాట్ ఈస్ ద స్కోప్ ఆడిట్. ఆడిటింగ్ యొక్క స్కోప్ ఏంటి, నేచర్ ఏంటి, అంటే ఓన్లీ స్టాక్ వెరిఫై చేయాలా, లేదంటే ఫినాన్స్ స్టేట్మెంట్స్ వెరిఫై చేయాలా, ఇంటర్నల్ కంట్రోల్ ఆడిటా, రిస్క్ ఆడిటా, ఓకేనా? సో టైప్స్ ఆఫ్ ఆడిట్స్ ఉంటాయి. సో దాని ప్రకారం వీ విల్ డిటర్మైన్ ది స్కోప్. అలాగే వాట్ ఆర్ ది రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మేనేజ్మెంట్, మేనేజ్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి నేను ఆడిట్ చేస్తున్నానంటే. అలాగే యాజ్ అన్ ఆడిటర్ నా రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అవి కూడా ముందే లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్లో ఉంటాయి, ఓకేనా? ముందే డిఫైన్ చేసుకుని పెట్టుకుంటారు. సో అది ఎందుకు సార్, ఈ డాక్యుమెంట్ ఎందుకు చేస్తారు సార్ అంటే, ఇట్ విల్ బి ఏ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. ఫ్యూచర్లో ఎప్పుడైనా మేనేజ్మెంట్కి లేదా ఆడిటర్కి మధ్య ఏదన్నా క్లాష్ వస్తే అప్పుడు ఎవిడెన్స్ కింద ఉపయోగపడుతుంది ఇది, అంతే కదమ్మా? ముందు ఏదైనా పేపర్ ఫామ్లో పెట్టుకుంటేనే కదా ఫ్యూచర్లో మనకి రెఫరెన్స్ ఉండేది. సార్ లేదంటే డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఆడిట్లో మేనేజ్మెంట్ వాళ్ళు ఏదైనా లిమిటేషన్ పెట్టారనుకో, అంటే ఆడిట్ వెరిఫికేషన్లో చేసేటప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం, లేదంటే ఏదైనా వెరిఫై చేస్తుంటే ఇది మీ స్కోప్లో లేదని చెప్పడం, ఇలాంటి ఏమైనా లిమిటేషన్ పెట్టారనుకో అప్పుడు కుదురుతుందా చెప్పండి? కుదరదు. సో దట్ ఈస్ వై వీ షుడ్ క్లియర్లీ డిటర్మైన్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు డిటర్మైన్ ది రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది మేనేజ్మెంట్ అండ్ ది as well as auditors before acceptance of the engagement, and such understanding should be kept in documentary form. సో ఈ స్టాండర్డ్లో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే, వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ అగ్రీయింగ్ ది టర్మ్స్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్. ఎలా ఏమేమి ఉండాలి యాజ్ అన్ ఆడిటర్. ఇఫ్ యు ఆర్ యాక్సెప్టింగ్ రేపు మీరందరూ చార్టర్డ్ అకౌంటెంట్స్ అవుతారు.
if you became a chartered accountant and a client is in front of you, okay na, what matters should you consider for giving the letter of engagement? నువ్వే చార్టెడ్ అకౌంటెంట్ అయితే నీ ఎదురుగుండా ఒక క్లయింట్ ఉంటే నువ్వు ఇప్పుడు ఏమేమి పుట్అప్ చేయాలి? లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ కంపల్సరీ ఇవ్వాలి నువ్వు, ఓకేనా, క్లయింట్ యాక్సెప్ట్ చేసినట్టు. సో అందులో నువ్వు ఏమేమి కన్సిడర్ చేయాలి అనేది మనకి ఇప్పుడే ఒక స్టాండర్డ్ చెప్తున్నారు. వీ హ్యావ్ టు ఫాలో సచ్ స్టాండర్డ్, వీ హ్యావ్ టు ఫాలో ది స్టాండర్డ్ SA 210, SA 210. సో యాజ్ యూ నో దట్ మనం ఆల్రెడీ స్టార్టింగ్ సెషన్లోనే చెప్పాను మీకు, ఓవరాల్ ఆబ్జెక్టివ్స్ గురించి డిటర్మైన్ చేసేటప్పుడు SA 200 ప్రకారం ఓవరాల్ ఆబ్జెక్టివ్ గురించి చెప్పుకునేటప్పుడు మీకు ఒకటి చెప్పా, ప్రతి స్టాండర్డ్కి స్టార్టింగ్ ఏముంటుందని చెప్పాను మీకు? ఆబ్జెక్టివ్ ఉంటుందని చెప్పాను. సో లెట్ us know the objective of this standard. Let us know the objective of SA 210. SA 210 ఒక ఆబ్జెక్టివ్ ఏంటో చూద్దాం ఫస్ట్. ఓకే, let's go through. Excuse me. As per SA 210, the objective of the auditor is to accept or continue an engagement only when the basis upon which it is to be performed has been agreed. అంటే ఏ బేస్ మీద ఆడిట్ చేయాలో ముందు అగ్రీ అయిన తర్వాత అప్పుడు విల్ యాక్సెప్ట్ ఆర్ కంటిన్యూ. ఇక్కడ ఇఫ్ యు సీ ద వర్డ్స్ యాక్సెప్ట్ ఆర్ కంటిన్యూ అని ఇచ్చాడు. కామన్ సెన్స్ అప్లై చేసి చెప్పండి, యాక్సెప్ట్ ఎప్పుడు యూజ్ అవుతుంది, కంటిన్యూ ఎప్పుడు యూజ్ అవుతుంది? యాక్సెప్ట్ అనే వర్డ్ ఎప్పుడు యూజ్ అవుతుంది, కంటిన్యూ అనే వర్డ్ ఎప్పుడు యూజ్ అవుతుంది? జస్ట్ కామన్ సెన్స్ ప్లీజ్. యాక్సెప్ట్ అన్ ఆడిట్ ఎంగేజ్మెంట్ ఆర్ కంటిన్యూ అన్ ఆడిట్ ఎంగేజ్మెంట్ అన్నాడు. చెప్పండి చెప్పండి అమ్మా, యాక్సెప్టెన్స్ ఎప్పుడు యూజ్ అవుతుంది, కంటిన్యూ ఎప్పుడు యూజ్ అవుతుంది? ఆడిట్ స్టార్ట్ చేయకముందు అయితే యాక్సెప్ట్ ఉపయోగపడుతుంది సార్, ఆడిట్ లోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కంటిన్యూ. అంటే ఆల్రెడీ ప్రీవియస్ గా నేను ఆడిట్ చేస్తున్నాను వాళ్ళకి, లాస్ట్ ఇయర్ నేనే ఆడిట్ చేస్తున్నాను, ఈ ఇయర్ కి కూడా నా దగ్గరికి వచ్చారు ఆడిట్ కి, దాన్ని యాక్సెప్ట్ అంటారా కంటిన్యూ అంటారా? కంటిన్యూ అంటారు సార్. కంటిన్యూ అంటారు. ఫస్ట్ టైం నా దగ్గరికి వస్తే యాక్సెప్ట్ అంటారు సార్. యాక్సెప్టెన్స్ అంటారు. ఓకేనా, అంటే కంటిన్యూ అనేది రికరింగ్ ఆడిట్ కి యూజ్ అవుతుంది. కంటిన్యూ అనేది రికరింగ్ ఆడిట్ కి యూజ్ అవుతుంది. రికరింగ్ ఆడిట్, కంటిన్యూస్ ఆడిట్. ఓకేనా, అంటే మళ్ళీ సేమ్ క్లయింట్కి మనం ఆడిట్ చేస్తున్నాం, చేయొచ్చు కదా. నెక్స్ట్ యాక్సెప్టెన్స్ అంటే ఫస్ట్ టైం మనం ఆ క్లయింట్ని ఎంగేజ్ చేస్తున్నాం. ఓకేనా, సో దట్ ఈస్ ద రిలవెన్స్ ఆఫ్ ది వర్డ్స్ యాక్సెప్ట్ ఆర్ కంటిన్యూ. సో బోత్ కేసెస్లో ఏం కావాలని చెప్తున్నాడు? బోత్ కేసెస్లో కూడా ఏముండాలంట? ద బేసిస్ ఆన్ విచ్ ఆడిట్ ఈస్ టు బి పెర్ఫార్మ్డ్ అనేది ఉండాలన్నమాట. బేసిస్ ఆన్ విచ్ audit is to be performed. So either it acceptance or it may be continuance. Basis on which audit is to be determined. Basis is nothing but basis ante enti ikkada terms and conditions determine avvali. So ikkada predetermined ga em cheptunnadante, first of all auditor accept cheyalanna కంటిన్యూ చేయాలన్నా ఆడిటర్కి రెండు ఇంపార్టెంట్ అంట. రెండు విషయాలు ఉంటేనే యాక్సెప్టెన్స్ అనేది చేయాలంట. ఏమేమి విషయాలో చూద్దాం. ఫస్ట్ ఏముండాలంటే ఎస్టాబ్లిషింగ్ వెదర్ ది ప్రీ కండిషన్స్ ఫర్ అన్ ఆడిట్ ఆర్ ప్రెసెంట్. అంటే మేనేజ్మెంట్ చెప్పాలన్నమాట, డియర్ చార్టెడ్ అకౌంటెంట్, ఓకేనా, నిన్ను మేము ఎంగేజ్ చేసుకుంటున్నందుకు ఆల్రెడీ మీకు ప్రీ కండిషన్స్ అంటే మీరు ఆడిట్ చేయడానికి ముందు ఏవైతే కండిషన్స్ ఉంటాయో అవన్నీ కూడా మేము యాక్సెప్ట్ చేస్తాము, మీకు అన్ని కండిషన్స్ మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్పి ప్రీ కండిషన్స్ ఫర్ ఎన్ ఆడిట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సార్ వాట్ ఆర్ ది ప్రీ కండిషన్స్ సార్? చూద్దాం, కింద ఉన్న అదే ప్రీ కండిషన్స్ అనేది ముందు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడిట్ ఎంగేజ్మెంట్ యాక్సెప్ట్ చేయాలన్నా కంటిన్యూ చేయాలన్నా ఫస్ట్ ఏముండాలమ్మా?
ప్రీ కండిషన్స్ ఫర్ ఎన్ ఆడిట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఆర్ గెట్టింగ్ మీ? Yes, sir. So first of all, we need to have preconditions for an audit. Next, confirming that ఎవరు కన్ఫర్మ్ చేయాలి? మేనేజ్మెంట్ ఆర్ టీసీడబ్ల్యూజీ ఎవరైతే ఉన్నారో, టీసీడబ్ల్యూజీ అంటే దోస్ చార్జ్డ్ విత్ ది గవర్నెన్స్, హై లెవెల్ మేనేజ్మెంట్ అనమాట. సో మేనేజ్మెంట్ కానీ టీసీడబ్ల్యూజీ కానీ ఏం కన్ఫర్మ్ చేయాలి? కన్ఫర్మింగ్ దాట్ దెర్ ఈస్ ఎ కామన్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ది ఆడిటర్ అండ్ మేనేజ్మెంట్ అండ్ టీసీడబ్ల్యూజీ ఆఫ్ ది టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్. అంటే మేనేజ్మెంట్ కన్ఫర్మ్ చేయాలన్నమాట. ఓకే, ఆడిటర్కి మాకు ఇది యాక్సెప్టెన్సే, ఆడిటర్ ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పారో అవి మేము యాక్సెప్ట్ చేసాము. ఓకేనా? సో అంటే మనం ఎంగేజ్మెంట్ యాక్సెప్ట్ చేయాలన్నా, కండిషన్ కంటిన్యూ చేయాలన్నా 2 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ ఏంటమ్మా? ఫస్ట్ కండిషన్ ఏంటి? ప్రీ కండిషన్స్ ఫర్ ఎన్ ఆడిట్ ఎస్టాబ్లిష్మెంట్ కంపల్సరీగా ప్రీ కండిషన్స్ ను వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. సెకండ్ యాక్సెప్టెన్స్ ఏంటి? కామన్ అండర్స్టాండింగ్ ఉంది. మీ ఆడిటర్ మీరు ఏదైతే యాజ్ అన్ ఆడిటర్గా మీరు ఏదైతే చెప్పారో, ఒక మేనేజ్మెంట్గా మేము ఏదైతే చెప్పామో, మీరు చెప్పింది మేము అర్థం చేసుకున్నాం, మేము చెప్పింది మీరు అర్థం చేసుకున్నారు. సో దీస్ ఆర్ ది థింగ్స్ వీ హ్యావ్ కమ్ టు అన్ అండర్స్టాండింగ్. ఆ పాయింట్స్ని 2 ఒక లెటర్లో పెట్టి ఇద్దరు కలిసి కూర్చొని సైన్ చేస్తే దట్ ఈస్ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్. ఓకే, సో ఇందాక నుంచి మనం అనుకుంటున్నాం కదా, వాట్ ఆర్ ది ప్రీ కండిషన్స్ ఫర్ ఎన్ ఆడిట్. ఇందాక మనం చెప్పాం కదా, బిఫోర్ యాక్సెప్టెన్స్ ఏమి ఉండాలని చెప్పాను? ప్రీ కండిషన్స్ ఉండాలని చెప్పాను. సో లెట్ us know వాట్ ఆర్ ద ప్రీ కండిషన్స్. ప్రీ కండిషన్స్ ఏంటి చూద్దాం. ఫస్ట్ థింగ్, డిటర్మైన్ వెదర్ ది ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ టు బి అప్లైడ్ in the preparation of the financial statement is acceptable. ఇక్కడ యూజ్ చేసిన వర్డ్ని మళ్ళీ చదవండి మీరు ఈలోపు. ఓకేనా? ప్రీ కండిషన్స్ ఏం చెప్తున్నాడో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఆబ్జెక్టివ్స్ రాస్తాను. ఫస్ట్ ప్రీ కండిషన్స్ కంపల్సరీగా ఉండాలి. ఈలోపు మీరు ఆ లైన్ చదవండి. ప్రీ కండిషన్స్ ఎగ్జిస్టింగ్గా ఉండాలి. 2 కామన్ అండర్స్టాండింగ్ ఆఫ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. కామన్ అండర్స్టాండింగ్ ఆఫ్ terms. Okay, now we are going to learn about what are the preconditions. ఇవి 2 ఉంటే accept or continue. Right, beautiful. సార్ ప్రీ కండిషన్స్ అంటే ఏంటి? ఫస్ట్ థింగ్, acceptable financial reporting framework. ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అంటే ఏమని చెప్పానమ్మా మీకు ఇంతకుముందు? ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి? అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడానికి ఏమైనా గైడ్ లైన్స్ లైక్ కంపెనీస్ కి షెడ్యూల్ 3 సార్. సో అటువంటిది. ఓకేనా? సో అంటే కంపెనీకి అప్లికేబుల్ అయ్యే ఫార్మాట్ కానీ ప్రజెంటేషన్ రిక్వైర్మెంట్స్ కానీ ఫాలో అయ్యి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేశారా లేదా, దాన్నే యాక్సెప్టబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అంటారు. ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఫార్మాట్ అని అర్థం. ఫర్ ద టైమింగ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఒక ఫార్మాట్ అనుకుందాం. ఆ ఫార్మాట్ ఎలా ఉండాలంట? యాక్సెప్టబుల్గా ఉండాలన్నమాట. సో నౌ ఇట్ ఈస్ టైమ్. ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ని 2 టైప్స్ కింద డివైడ్ చేయొచ్చు. ఏంటంటే ఫెయిర్ ప్రెజెంటేషన్ ఫ్రేమ్వర్క్ అండ్ కంప్లైంట్స్ ఫ్రేమ్వర్క్. ఫెయిర్ ప్రెజెంటేషన్ ఫ్రేమ్వర్క్ అండ్ కంప్లైంట్స్ ఫ్రేమ్వర్క్.
కాంప్లైన్స్ ఫ్రేమ్వర్క్. మా ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్లో ఎన్ని టైప్స్ ఉన్నాయమ్మా? 2 types, sir. Compliance, ఏమేంటి? fair presentation. ఫెయిర్ ప్రెజెంటేషన్ ఫ్రేమ్వర్క్ ఒకటి, కాంప్లైన్స్ ఫ్రేమ్వర్క్ ఒకటి. సార్ కాంప్లైన్స్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి సార్? కాంప్లైన్స్ ఫెయిర్ ప్రెజెంటేషన్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి? Statutes అవి చెప్పిన ఫార్మాట్స్ అవి, సార్. ఎస్, వెరీ గుడ్. స్టాట్యూట్ ఏ ఫార్మాట్ అయితే చెప్తుందో, అంటే మనకి అప్లికేబుల్ అయ్యే స్టాట్యూట్, మనకి అంటే ఇన్ ద సెన్స్ ఆర్గనైజేషన్కి అప్లికేబుల్ అయ్యే స్టాట్యూట్ చెప్పిన ఫార్మాట్లో ఓకే, అంటే వితౌట్ ఎనీ డీవియేషన్ కొద్దిగా కూడా డిఫరెన్స్ లేకుండా వాళ్ళకి అప్లికేబుల్ అయ్యే, ఆర్గనైజేషన్కి అప్లికేబుల్ అయ్యే స్టాట్యూట్ ప్రకారం, ఆర్గనైజేషన్కి అప్లికేబుల్ అయ్యే స్టాట్యూట్ ప్రకారం, ఓకేనా, వాళ్ళకి ఇచ్చిన ఫార్మాట్ ప్రకారం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేస్తే దాన్నే కాంప్లైన్స్ ఫ్రేమ్వర్క్ అంటారని చెప్పాను మీకు. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ తీసుకుంటే కంపెనీకి అప్లికబుల్ అయ్యే ఫెయిర్ ప్రెజెంటేషన్ ఫ్రేమ్వర్క్ ఏమై ఉంటుంది? షెడ్యూల్ 3 అయి ఉంటుంది. రైట్. సో ఇప్పుడు నా వి కమింగ్ టు ది ఫెయిర్ ప్రెజెంటేషన్ ఫ్రేమ్వర్క్. ఫెయిర్ ప్రెజెంటేషన్ ఫ్రేమ్వర్క్ అంటే సేమ్ కాంప్లైన్స్ ఫ్రేమ్వర్క్ లాంటిదే ఉంటుంది, బట్ విత్ డీవియేషన్. అంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని కొద్దిగా ఫాలో అవ్వకపోవడం. సార్ ఎందుకు సార్? ఫాలో అయితే మేబీ రాంగ్ రిజల్ట్స్ వస్తాయి. యాక్చువల్గా ఫెయిర్ ప్రెజెంటేషన్ ఫ్రేమ్వర్క్ అనేది చాలా రేర్ కేసెస్లో జరుగుతుంది. మ్యాక్సిమం కూడా కాంప్లైన్స్ ఫ్రేమ్వర్కే ఫాలో అవుతారు ఎవరైనా. సో అంటే స్టాట్యూట్ చెప్పిన విధంగానే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, డిస్క్లోజర్స్ ఇవన్నీ చేస్తారు. కానీ ఒక్కొక్కసారి స్టాట్యూట్ చెప్పిన విధంగా డిస్క్లోజర్స్ కానీ ప్రెజెంటేషన్ కానీ చేస్తే, ఓకేనా, దానివల్ల వచ్చే బెనిఫిట్ కన్నా దానివల్ల వచ్చే డిసడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా. సో అందుకని అప్పుడు ఏం చేస్తారంటే ఆర్గనైజేషన్ వాళ్ళు దాన్ని కొద్దిగా డీవియేట్ అవుతారు. స్టాట్యూట్ చెప్పిన విధానానికి, ప్రెజెంటేషన్కి, డిస్క్లోజర్స్కి కొద్దిగా డీవియేట్ అయ్యి కొద్దిగా ఫెయిర్గా ప్రెజెంటేషన్ చేస్తారు. అంటే మెంబర్స్కి ఇంకొద్ది బాగా అర్థం చేసుకునే విధంగా ఫెయిర్ ప్రెజెంటేషన్ చేస్తారు. సో అప్పుడు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమీ మిస్లీడ్ అవ్వవు, కాకపోతే స్టాట్యూట్ చెప్పిన విధంగా కొద్దిగా డీవియేట్ అవుతాయి. సో దాన్ని ఏమంటారంటే ఫెయిర్ ప్రెజెంటేషన్ ఫ్రేమ్వర్క్ అంటారు. మా అర్థమైందా మీకు? Yes, sir. ఆక్ష, మానస, Yes, sir. రైట్. ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి 2 రిపోర్టింగ్ లో? types, sir. Fair presentation, compliance. Compliance framework. Now it is our duty to check whether the management is preparing the framework which is acceptable. అంటే ఇప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు ప్రిపేర్ అయ్యే ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపరేషన్లో వాళ్ళు ఏదైతే ఫ్రేమ్వర్క్ యూజ్ చేస్తున్నారో అది మనకి యాక్సెప్టబుల్లా కాదా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకేనా. అంటే కంపల్సరీగా ఏం చేయాలి? మనం P&L బ్యాలెన్స్ షీట్ సైన్ చేయాలంటే వాళ్ళు యాక్సెప్టబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ని ఫాలో అవ్వాలి. అర్థమైందా? సో అది ఇట్ ఈస్ ఏ ప్రీ కండిషన్. అర్థమైందమ్మా? అంటే మనం ఎంగేజ్మెంట్ ని యాక్సెప్టెన్స్ ఇవ్వాలంటే ఫస్ట్ ప్రీ కండిషన్ ఏంటి? యాక్సెప్టబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అప్లై అయింది. యాక్సెప్టబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తున్నారా లేదా అనేది ఫస్ట్ కండిషన్. థ్యాంక్ గాడ్. నెక్స్ట్ ప్రీ కండిషన్ ఏంటో చూద్దాం. మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్. నెక్స్ట్ ప్రీ కండిషన్ ఏంటంటే మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్. acceptance of
responsibilities, acceptance of responsibilities by management. These are the precondition. మేనేజ్మెంట్ దీనికి ఒప్పుకుంటేనే నేను ఆడిట్కి వస్తాను. సో అందులో ఫస్ట్ ఏంటో చూద్దాం. ద ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ది అప్లికబుల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. ఇందాకడే చెప్పుకున్నాం, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి వాళ్ళు, యాజ్ పర్ అప్లికేబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. వాళ్ళకి ఏదైతే రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అప్లికేబుల్ అవుతుందో దాని ప్రకారం వాళ్ళు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్, ఎక్సర్సైజింగ్ నెసెసరీ ఇంటర్నల్ కంట్రోల్ టు ఎనేబుల్ ది ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ దట్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్. అంటే ఫస్ట్ కండిషన్ ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ as per applicable ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. సెకండ్ కండిషన్ ఏంటంటే ఎక్సర్సైజింగ్ ఆర్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్. ఫస్ట్ కండిషన్ ఏంటమ్మా, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. సెకండ్ కండిషన్ ఏంటి, ఇంటర్నల్ కంట్రోల్స్ ఇంపోజ్ చేయాలి. ఇంటర్నల్ కంట్రోల్స్ ని ఇంపోజ్ చేయాలి. అంటే ఇంటర్నల్ కంట్రోల్స్ మెయింటైన్ ఖచ్చితంగా పెట్టి చేయాలి. ఎందుకంటే మేనేజ్మెంట్ ఇంటర్నల్ కంట్రోల్ పెట్టలేదు అనుకో, మనం ఆడిట్ శాంప్లింగ్ ప్రకారం చేయగలమా? ఒక ఆర్గనైజేషన్ లో ఇంటర్నల్ కంట్రోల్స్ అసలు లేనే లేవనుకుందాం, మనం మనం ఆడిట్ శాంప్లింగ్ విధానంగా చేయగలమా? నో సార్. ఇఫ్ దేర్ ఆర్ నో ఇంటర్నల్ కంట్రోల్స్ దెర్ ఈస్ హై ఛాన్సెస్ ఆఫ్ మిస్స్టేట్మెంట్స్. ఓకేనా? సో అందుకని ఖచ్చితంగా ఆడిట్ యాక్సెప్ట్, మనకి ఎలాగో తెలుసు మనం ఆడిట్ చేస్తామంటే శాంప్లింగ్ బేస్ మీద చేస్తామండి. మనం శాంప్లింగ్ బేస్ మీద చేస్తాం అన్నప్పుడు ఖచ్చితంగా మేనేజ్మెంట్ ఇంటర్నల్ కంట్రోల్స్ పెట్టే ఉండాలిగా. సార్ ఇట్ ఈస్ ఎ ప్రీ కండిషన్. అందుకని ఇది యాక్సెప్టెన్స్ కన్నా ముందు ప్రీ కండిషన్. అది మీ ఆర్గనైజేషన్ లో ఇంటర్నల్ కంట్రోల్స్ ఉన్నాయా లేదా, అది అర్థమైందమ్మా పాయింట్ మీకు? అది ఒకటి రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ థర్డ్ వన్, ప్రొవైడింగ్ ఆడిటర్ with one, access to all relevant info. ఖచ్చితంగా అంటే నేను ఇప్పుడు ఆర్గనైజేషన్ కి ఆడిట్ చేయడానికి వెళ్తానంటే నాకు ఫస్ట్ ఏం గ్రాంట్ చేయాలి, ఫస్ట్ ఏ పర్మిషన్ ఇవ్వాలి, యాక్సెస్ ఇవ్వాలి సార్ అన్ని ఇన్ఫర్మేషన్ టు ది ఎంటైర్ ఇన్ఫర్మేషన్. నాకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్, రికార్డు, డాక్యుమెంటేషన్, వౌచర్స్, ఓకేనా, మేనేజ్మెంట్ డెసిషన్స్ ఏదైతే ఉంది ఖచ్చితంగా ప్రతి ఇన్ఫర్మేషన్ కి నాకు యాక్సెస్ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. అక్కడ ఉన్నది కాకుండా నాకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అక్కడ నేను ఎలాగో తీసుకుంటాను, అది కాకుండా నాకు ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే అది కూడా మేనేజ్మెంట్ ప్రొవైడ్ చేయాలి, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, అన్రెస్ట్రిక్టెడ్ యాక్సెస్. పైన అదే ఉంది కదా సార్, పైన మీనింగ్ అదే కదా. పైన మీనింగ్ ఇక్కడ మీనింగ్ ఒకటేనేమో చూద్దాం. అన్రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఇక్కడ దేని గురించి చెప్తాడంటే పై పాయింట్ లో యాక్సెస్ టు ఆల్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్తాడు. ఇక్కడ అన్రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ టు పర్సన్స్ విత్ ఇన్ ద ఎంటిటీ. అంటే ఆర్గనైజేషన్ లో పనిచేసే ఏ వ్యక్తితో అయినా సరే మనం కాంటాక్ట్ చేయొచ్చు. అన్రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ టు పర్సన్స్ విత్ ఇన్ ద ఎంటిటీ. అంటే ఒకటి మనకి ఇన్ఫర్మేషన్ ఫుల్ యాక్సెస్ ఇవ్వాలి, దాంతోపాటు ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అలాగే ఆర్గనైజేషన్ లో ఉన్న ఏ పర్సన్ తోటి అయినా సరే కాంటాక్ట్ చేసే యాక్సెస్ కూడా ఇవ్వాలి. అన్రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ టు పర్సన్స్ విత్ ఇన్ ద ఎంటిటీ.
ఓకేనా. సో అంటే ఏం చెప్తున్నాడు, ప్రీ కండిషన్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఫస్ట్ ప్రీ కండిషన్ ఏంటి? Preparation of financial statements. యాజ్ పర్ Applicable financial reporting framework. ఫ్రేమ్వర్క్. సెకండ్ థింగ్ Internal control. ఇంప్లిమెంటేషన్ ఆర్ మెయింటెనెన్స్ ఆఫ్ Internal control. ఇంటర్నల్ కంట్రోల్. థర్డ్ థింగ్ Access to relevant information. ఓకే. నెక్స్ట్ Additional information. ఇఫ్ ఎనీ రిక్వైర్డ్. నెక్స్ట్ Unrestricted access to persons. పర్సన్స్ విత్ ఇన్ ద ఎంటిటీ. Yes, sir. పర్సన్స్ విత్ ఇన్ ద ఎంటిటీ అంటే ఆర్గనైజేషన్ లో ఏ పర్సన్ దగ్గరికైనా వెళ్ళి మనం ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మనం అడిగి తీసుకోవచ్చు. ఓకేనా, వాళ్ళు చెప్పాలి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ సార్ బిఫోర్ యాక్సెప్టెన్స్ నేను ఇంకా యాక్సెప్టెన్స్ ఏమీ ఇవ్వలేదు. సో ప్రీ కండిషన్స్ అయిపోయినాయి. ఓకేనా. బిఫోర్ యాక్సెప్టెన్స్ నేను ఇంకా యాక్సెప్టెన్స్ ఇవ్వలేదు. నా స్కోప్ మీద లిమిటేషన్ పెడితే సార్, లిమిటేషన్ ఆన్ స్కోప్ పెడితే, లిమిటేషన్ ఆన్ స్కోప్ పెడితే నేను చేయబోయే వర్క్ యాజ్ అన్ ఆడిటర్, నేను చేయబోయే వర్క్ చాలా ఉంటుంది. సో బిఫోర్ ఫ్రేమింగ్ అన్ ఒపీనియన్ ఐ నీడ్ టు వెరిఫై ఆల్ దోస్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఐ నీడ్ టు అబ్టైన్ ది డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్. చాలా వెరిఫై చేయాలి, ఎవిడెన్సెస్ గ్యాదర్ చేయాలి. ఓకేనా. ఇలా ఎవిడెన్సెస్ గ్యాదర్ చేసేటప్పుడు నా మీద లిమిటేషన్ పెట్టారు. నువ్వు వాళ్ళ దగ్గర నుంచి ఎవిడెన్స్ తీసుకోవడం కుదరదు, లేదంటే మేము మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వము, ఆ డేటా జోలికి నువ్వు వెళ్ళొద్దు, ఇటువంటి అన్ని లిమిటేషన్ పెట్టారు. ఇప్పుడు చెప్పండి, ఇలా నేను బిఫోర్ యాక్సెప్టెన్స్ నాకు లిమిటేషన్ పెడితే నేను యాక్సెప్ట్ చేయాలా వద్దా? నో సార్. యాక్సెప్ట్ చేయకూడదు సార్. యాక్సెప్ట్ చేయకూడదు. అంటే చేయకూడదు అంటే ఇక్కడ రెండు సిచ్యువేషన్స్ ఉంటాయి. యాక్సెప్ట్ ఆ లిమిటేషన్ పెట్టడం వల్ల ఓకేనా. సో ఆడిటర్ కి డిస్క్లైమర్ ఒపీనియన్ ఇవ్వాల్సి వచ్చిన ఆడిటర్ కి ఇంకా అంటే ఎలా అంటే ఇంకా ఆ లిమిటేషన్ పెట్టడం వల్ల ఆ ఆడిట్ యొక్క పర్పస్ ఫెయిల్ అయిపోతుంది. ఆ లిమిటేషన్ పెట్టడం వల్ల ఆడిట్ పర్పస్ ఫెయిల్ అయిపోతుంది అనుకుందాం. లైక్ స్టాక్ ఆడిట్ స్టాక్ ఆడిట్ యాక్సెప్ట్ చేశారు. అందులో తీరా ఆడిట్కి వెళ్ళిన తర్వాత కానీ లేదంటే ముందే ఆడిట్ కన్నా ముందే వాళ్ళు ఏం చెప్తారంటే ఒక పర్టికులర్ స్టాక్ ఉంది, ఆ స్టాక్ జోలికి మీరు వెళ్ళకూడదు, ఆ స్టాక్ని మీరు వెరిఫై చేయకూడదు అని చెప్తున్నారు. అంటే వాళ్ళకి ఏదో సమ్ స్టాట్యూట్ ప్రకారం స్టాక్ ఆడిట్ చేయించుకోవాలని చెప్పారు. ఓకే, బాగానే ఉంది. సో స్టాక్ ఆడిట్ చేయించుకుని వాళ్ళు స్టాక్ ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి అనుకున్నారు. అందుకని వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఏమంటున్నారంటే, సార్ మీరు ఆడిట్ చేయండి, స్టాక్ ఆడిట్ చేయండి, అందులో ఒక పర్టికులర్ స్టాక్ దగ్గరికి మీరు వెళ్ళొద్దని చెప్తున్నారు. ఎప్పుడైతే మనం ఎప్పుడైతే ఆ లిమిటేషన్ పెట్టారో అసలు పర్పస్ సాటిస్ఫై అవుతుందా ఇక్కడ? నో సార్. నో సార్. సో అటువంటి వాటి వల్ల మనకు ఖచ్చితంగా ఏమి ఇవ్వాల్సి వస్తుంది? డిస్క్లైమర్ ఒపీనియన్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా. సో అటువంటప్పుడు ద ఆడిటర్ షల్ నాట్ యాక్సెప్ట్ సచ్ ఎంగేజ్మెంట్. ద ఆడిటర్ షల్ నాట్ యాక్సెప్ట్ సచ్ ఎంగేజ్మెంట్. Auditor shall not accept such engagement. Shall not accept it. అయితే సో ఇలా లిమిటేషన్ ఆన్ స్కోప్ పెట్టినప్పుడు మనం యాక్సెప్టెన్స్ చేయకూడదు. బట్ if it is required by the statute, but if it is required by law, then we need to accept it.
then we need to accept it. అంటే ఈవెన్ దో దేర్ ఇస్ లిమిటేషన్ ఆన్ స్కోప్, మనకు తెలుసు స్కోప్ లిమిటేషన్ ఉంది, దానివల్ల మనం డిస్క్లైమర్ ఒపీనియన్ ఇవ్వాల్సి వస్తుంది అని ముందే మనకు తెలుసు. కానీ ఇట్ ఈస్ రిక్వైర్డ్ బై ది స్టాట్యూట్ టు యాక్సెప్ట్ దట్ ఎంగేజ్మెంట్. స్టాట్యూట్ ప్రకారం అంటే యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద స్టాట్యూట్ వీఆర్ సపోజ్ టు యాక్సెప్ట్ దట్ ఎంగేజ్మెంట్. కంపల్సరీగా సిఎండ్ఏజీ పంపించారు, యాక్సెప్టెన్స్ చేయాల్సిందే. ఓకేనా, చేయమని చెప్తున్నాడు. లిమిటేషన్ ఆన్ స్కోప్ ఉందని వాళ్ళకే తెలుసు, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయమన్నారు. అట్ ద టైం వీ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. ఓకేనా, సో అది లిమిటేషన్ ఆన్ స్కోప్ ఉంటే బిఫోర్ యాక్సెప్టెన్స్. తర్వాత యాక్సెప్టెన్స్ అయిన తర్వాత ఉంటే ఎలా ఉంటుంది అనేది నేను చెప్తాను మీకు. ఓకే, బట్ బిఫోర్ యాక్సెప్టెన్స్ ఉంటే డిస్క్లైమర్ ఒపీనియన్ ఇవ్వాల్సి వస్తుంది అని మనకు ముందే తెలిస్తే దెన్ we don't want to accept it unless it is required by the statute. That's it. Okay, so these are the preconditions. అలాగే లిమిటేషన్ ఆన్ స్కోప్ ఉంటే ఏంటనేది ఇప్పుడు మనం చూసాం. నెక్స్ట్ ఏ విషయాల మీద మేనేజ్మెంట్కి ఆడిటర్కి మధ్య డిస్కషన్ ఉంటుంది అంటే బిఫోర్ యాక్సెప్టింగ్ ది క్లయింట్ ఎంగేజ్మెంట్ ఏ పాయింట్స్ మీద వాళ్ళు డిస్కస్ చేయాలనేది ఒకసారి చూద్దాం. ఓకేనా, సో అగ్రీయింగ్ టు ది audit engagement terms, agreeing to the audit engagement terms. Okay, so ఏ పాయింట్స్ అంటే యాక్సెప్టెన్స్ లెటర్ లో కానీ ఎంగేజ్మెంట్ లెటర్ లో కానీ ఏమేమి ఉండాలనేది చూద్దాం. ఫస్ట్ థింగ్, ద ఆబ్జెక్టివ్ అండ్ స్కోప్ ఆఫ్ ఆడిట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది ఆడిటర్. ఇందాకడే చెప్పుకున్నాం, యాజ్ అన్ ఆడిటర్ మన రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్. ఓకే, నెక్స్ట్ యాజ్ అన్ ఆడిటర్ అంటే రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి ఉంటాయంటే అవి కూడా చెప్తాను మీకు కొన్ని. వెరిఫైయింగ్ ది అప్రాపరియేట్నెస్ ఆఫ్ ది అకౌంటింగ్ పాలసీస్, వెరిఫైయింగ్ ది అప్రాపరియేట్నెస్ ఆఫ్ ది గోయింగ్ కన్సర్న్, వెరిఫైయింగ్ ది అప్రాపరియేట్నెస్ ఆఫ్ ది ప్రావిజన్స్ మేడ్, ఎస్టిమేషన్స్ మేడ్. అంటే రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయంటే ఒకటి మేనేజ్మెంట్ అసెట్స్ ని వెరిఫై చేయడం బ్యాలెన్స్ షీట్ లో. నెక్స్ట్ మేనేజ్మెంట్ గోయింగ్ కన్సర్న్ ఎవాల్యుయేట్ చేస్తుంది ఎస్ఏ 570 ప్రకారం, అది మీకు తర్వాత చెప్తాను. సో మేనేజ్మెంట్ వాళ్ళు ఏమంటారంటే మా కంపెనీ ఫ్యూచర్ లో కూడా బతికే ఉంటుందని చెప్పి గోయింగ్ కన్సర్న్ అంటారు దాన్ని. ఓకేనా, సో గోయింగ్ కన్సర్న్ ఎవాల్యుయేట్ చేస్తారు. ఈ యాజ్ అన్ ఆడిటర్ మనం కూడా ఏం చేయాలి, వాళ్ళు తీసుకున్న గోయింగ్ కన్సర్న్ కరెక్టేనా కాదా అది మనం ఎవాల్యుయేట్ చేయాలి. వాళ్ళు మీకు ఆల్రెడీ చెప్పాను, ఫినాన్షియల్ రిపోర్టింగ్ లో మేనేజ్మెంట్ జడ్జిమెంట్ బేస్ మీద ప్రొవైడ్ చేసే అమౌంట్స్ చాలా ఉంటాయి, లైక్ ప్రొవిజన్స్, రిజర్వ్స్, ఇవన్నీ కూడా జడ్జిమెంట్ బేస్ మీద ఇస్తారని చెప్పాను. ఇప్పుడు యాజ్ అన్ ఆడిటర్ మన రెస్పాన్సిబిలిటీ ఏంటి, వాళ్ళు చేసిన జడ్జిమెంట్ అప్రాపరియేటా కాదా. ఓకేనా, సో అంటే వెరిఫైయింగ్ ది అప్రాపరియేట్నెస్ ఆఫ్ జడ్జిమెంట్స్, గోయింగ్ కన్సర్న్, ఎసర్షన్స్, సో ఇవన్నీ మన రెస్పాన్సిబిలిటీస్ అవుతాయి. ఇక్కడ మీకు ఇవ్వలేదు, బట్ ఇలస్ట్రేటివ్ పర్పస్ కింద నేను మీకు చెప్పాను. ఓకేనా, నెక్స్ట్ నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది మేనేజ్మెంట్. ఆల్రెడీ మనకు తెలుసు. ఇప్పుడు ఆడిటర్ రెస్పాన్సిబిలిటీస్ చూసాం కదా, మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ చూద్దాం. ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ. ఐడెంటిఫికేషన్ ఆఫ్ మిస్టేట్మెంట్స్, మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ. ఓకేనా, నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ while preparing the financial statements, management responsibility. Implementation of internal controls, management responsibility. Organizational internal controls పెట్టడం, management responsibility. ఓకేనా, సో అంటే ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్. దాంతోపాటు ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ టు ది ఆడిటర్, మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ. ప్రొవైడింగ్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్, మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ. ప్రొవైడింగ్ యాక్సెస్ టు ది ఎంటిటీస్ విత్ ఇన్ ది ఎంటిటీ, మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ. ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్. ఇవన్నీ కూడా అక్కడ చెప్పాలి. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఫర్ ది ప్రిపరేషన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే వాళ్ళు ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చి ఏ ఫ్రేమ్వర్క్ మీద వాళ్ళు ఒపీనియన్ ఇవ్వబోతున్నారు. యాజ్ అన్ ఆడిటర్ మనం ఏ ఫ్రేమ్వర్క్ మీద రిపోర్టింగ్ ఇవ్వబోతున్నాం అనేది ముందే ఐడెంటిఫై చేసుకోవాలి. నెక్స్ట్ రెఫరెన్స్ టు ది ఎక్స్పెక్టెడ్ ఫార్మ్ అండ్ కంటెంట్ ఆఫ్ ఎనీ రిపోర్ట్స్.
యాజ్ అన్ ఆడిటర్ మొత్తం నేను ఆడిట్ చేసిన తర్వాత నేను ఇవ్వాల్సింది ఏంటమ్మా? ఒపీనియన్ ఇవ్వాలి. ఒపీనియన్ ఎందులో చెప్తాను? ఆడిట్ రిపోర్ట్ రిపోర్ట్. ఆడిట్ రిపోర్ట్ చెప్తాను. సో ఏ టైప్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ ఇవ్వాలి? ఎక్స్పెక్టెడ్ ఫామ్ అండ్ కంటెంట్. అంటే నేను ఇవ్వబోయే రిపోర్ట్ ఒక ఫామ్ ఏంటి, ఏ ఫామ్ లో ఉండాలి, అలాగే కంటెంట్ ఏమి ఉండాలి అందులో. ఓకేనా? సో ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ ఒకలా ఉంటుందమ్మా, దాని కంటెంట్ వేరే ఉంటుంది. బ్యాంక్ ఆడిట్ LFAR అది కూడా టైప్ ఆఫ్ ఆడిట్ రిపోర్టే, దాని కంటెంట్ వేరేలా ఉంటుంది. ఎస్ సార్ నో? ఎస్ సార్. ఓకేనా? అంటే ఫామ్ అండ్ కంటెంట్ ఏంటి, నేను నీకు ఫైనల్ గా ఆడిట్ చేసి నేను నీకు ఇవ్వాల్సిన ఫార్మాట్ ఏంటి, అందులో ఏమేమి విషయాలు ఉండాలి. సో అదంతా ముందే ఇద్దరు కూర్చొని ఫామ్ అండ్ కంటెంట్ ని డిస్కస్ చేసుకోవాలి. ఓకేనా? మాక్సిమం ఫామ్ అండ్ కంటెంట్ స్టాట్యూట్ ప్రకారమే ఉంటుంది. ఫామ్ అండ్ కంటెంట్ అనేది మాక్సిమం మనకి స్టాట్యూటే చెప్పేస్తుంది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్ ఉందమ్మా, ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ అనేది ఫామ్ 3CP 3CD అనేది ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ లోనే ఉంటుంది. అది డౌన్లోడ్ చేసి దాన్ని ఫిల్ చేసి మనం ఇస్తే అదే ఆడిట్ రిపోర్ట్. LFAR ఉంటుంది బ్యాంక్ ఆడిట్కి వెళ్ళినప్పుడు, వాళ్ళ దగ్గరే ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిల్ చేసి మనం ఇస్తే అదే ఆడిట్ రిపోర్ట్. ఓకేనా? మాక్సిమం కేసెస్ లో ఫామ్ అండ్ కంటెంట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ అనేది స్టాట్యూట్ లో ఉంటుంది. ఓకేనా? ఒకవేళ లేకపోతే, అటువంటి ఫార్మాట్ ఏం లేకపోతే ముందే ఆర్గనైజేషన్ కి మనం కూర్చొని మ్యూచువల్ డిస్కషన్ అనేది చేసుకోవాలి అని చెప్తున్నాడు. ఓకేనా? నెక్స్ట్, ఓకే, సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా ఆల్రెడీ ఒకవేళ స్టాట్యూట్ లో ఉంటే, సో ఇప్పుడు నేను బ్యాంక్ ఆడిట్కి వెళ్తున్నాను, స్కోప్ అంతా కూడా ఆల్రెడీ RBI యాక్ట్ లో ఉంటుంది. నేను చేయబోయే ఆడిట్ ఏంటి, నేను ఏమి ఆడిట్ చేయాలి, ఈ స్కోప్ అంతా కూడా RBI యాక్ట్ లో ఉంటుంది. సో ఆల్రెడీ నా స్కోప్ ఉంటుంది, అందులోనే మేనేజ్మెంట్ ఏం చేయాలో ఉంటుంది, అందులోనే యాజ్ అన్ ఆడిటర్ గా నేనేం చేయాలో ఉంటుంది. ఇవంతా కూడా ఆల్రెడీ ఎంగేజ్మెంట్ లెటర్ లో ఉండే పాయింట్సేగా. ఎస్ సార్ నో? ఎస్ సార్. సో ఇలాంటప్పుడు మళ్ళీ ఎంగేజ్మెంట్ లెటర్ ఇవ్వాలా సార్? నో సార్, నాట్ నెసెసరీ. జస్ట్ అన్ అక్నాలెడ్జ్మెంట్ పర్పస్ కింద ఎంగేజ్మెంట్ లెటర్ ఇస్తే సరిపోతుంది అంతే. అందులో ఇవన్నీ రాయని అవసరం. ఎందుకంటే నాకు ఏదైతే స్టాట్యూ అప్లై అయిందో ఆ స్టాట్యూలోనే స్కోప్ ఉంది, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది మేనేజ్మెంట్ ఉంది, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఉంది. నాకు వచ్చిన నోటిఫికేషన్ లోనే, ఓకేనా, స్టాట్యూట్ లోనే ఏ ఫామ్ ఇవ్వాలో ఉంది, ఏం కంటెంట్ ఉండాలో ఉంది, అన్ని అందులోనే ఉన్నాయి. సో నేనేం చేయని అవసరం లేదు. సో అవి మేనేజ్మెంట్ నేను చెరో కాపీ తీసుకొని మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ మేనేజ్మెంట్ చదువుకొని, ఆడిటర్ రెస్పాన్సిబిలిటీస్ నేను చదువుకొని, ఆ స్టాట్యూట్ లో ఉన్న ఆడిట్ రిపోర్ట్ ప్రింట్ తీసుకొని నేను వెళ్ళి ఆడిట్ చేసి నాకు ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఆడిట్ రిపోర్ట్ లో రాసి పంపించేస్తే అయిపోయింది. సో ఇక్కడ నేను మేనేజ్మెంట్ కొత్తగా డిస్కస్ చేసుకోవాల్సిన ఏమైనా ఉన్నాయి ఇక్కడ? లేవు. నో సార్. ఇదంతా స్టాట్యూట్ లోనే ఉంది. సో అట్ దట్ టైమ్ దర్ ఇస్ నో నీడ్ టు డ్రాఫ్ట్. ఓకేనా? జస్ట్ మనం అండర్స్టాండ్ చేసుకొని ఒక నార్మల్గా ఇస్తే సరిపోతుంది. ఓకేనా? ఇవన్నీ కూడా మళ్ళీ రిటర్న్ ఎంగేజ్మెంట్ లో, రిటర్న్ అగ్రిమెంట్ లో ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు. ఓకేనా? సో దీస్ ఆర్ ది పాయింట్స్ అపాన్ విచ్ ఆడిట్ ఎంగేజ్మెంట్ లో ఉండాల్సిన పాయింట్స్. నెక్స్ట్ సార్, ఇప్పుడు లాస్ట్ ఇయర్ నేను ఆ క్లయింట్ ఫస్ట్ టైం నేను ఆడిట్ చేశాను. ఫస్ట్ టైం ఆడిట్ చేసినప్పుడు లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఇచ్చాము, ఆల్రెడీ అందులో స్కోప్ డిటర్మైన్ చేసాం, మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఫ్రేమ్వర్క్ డిటర్మైన్ చేసాం, ఫార్మ్ అండ్ కంటెంట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ డిటర్మైన్ చేసాం, అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఆడిట్ చేస్తున్నాను, ఇప్పుడు కూడా లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఇవ్వాలా? అదే నా క్వశ్చన్. ఇప్పుడు కూడా లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఇవ్వాలా? దాన్ని రికరింగ్ ఆడిట్ అంటారు. మీరు చెప్పండి అమ్మా, సెకండ్ టైం ఆడిట్ చేసేటప్పుడు కూడా లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఇవ్వాలా? చేంజ్ అవుతే ఇవ్వాలి సార్, లేకపోతే అక్కర్లేదు. రైట్, వెరీ గుడ్. అంటే స్టాండర్డ్ ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. నో, నువ్వు రెండోసారి ఆడిట్ చేయాలనుకున్నప్పుడు లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మా గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ దట్ వీ షుడ్ ఇష్యూ ఏ ఫ్రెష్ లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఫర్ రికరింగ్ ఆడిట్. మళ్ళీ అదే ఆడిట్ మనం చేస్తున్నట్టయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. సార్ ఏవైనా సిచ్యువేషన్స్ ఉన్నాయా ఇవ్వాల్సినవి అంటే ఎస్,
there are some situations where fresh letter of engagement is required. మా అర్థమవుతుందా మీకు? Yes, sir. మా ఇందులో రాకెట్ సైన్స్ ఏం లేదు, అర్థమైందా? సో యూ కుడ్ అండర్స్టాండ్ ఇట్ ఈజీలీ. ఓకే, ఇట్ ఈస్ ఎ వెరీ ఈజీ స్టాండర్డ్. ఓకే, సో అందులో ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాడంటే ఎనీ ఇండికేషన్ దట్ ఎంటిటీ మిస్అండర్స్టూడ్ ది ఆబ్జెక్టివ్ అండ్ స్కోప్ ఆఫ్ ది ఆడిట్. మిస్అండర్స్టూడ్ ది ఆబ్జెక్టివ్ అండ్ స్కోప్ ఆఫ్ ఆడిట్ అంటే లాస్ట్ టైం నేను లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఇచ్చాను, అందులో ఉన్న స్కోప్ని, అందులో ఉన్న రెస్పాన్సిబిలిటీస్ని ఐదర్ మేనేజ్మెంట్ కానీ ఆడిటర్ కానీ వాళ్ళకి సరిగ్గా అర్థం కాలే. లాస్ట్ ఇయర్ ఆడిట్ చేసేటప్పుడు మధ్యలో వాళ్ళకి నాకు కొన్ని క్లాషెస్ వచ్చినాయి. సో డెఫినెట్గా నేను ఈసారి ఏం చేస్తాను, నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేసేటప్పుడు ఏం చేస్తాను చెప్పండి? ఏం చేస్తాను? యాజ్ అ కామన్ మ్యాన్గా వాళ్ళకి నాకు ఇంతకుముందు ఆడిట్ చేసేటప్పుడు కొన్ని క్లాషెస్ వచ్చినాయి. టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ వాళ్ళకి మిస్అండర్స్టూడ్ అయ్యారు, నేను మిస్అండర్స్టూడ్ అయ్యాను. ఈసారి నేను ఆడిట్ చేసేటప్పుడు ఏం చేస్తాను? క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత అంతే, ఆ మిస్అండర్స్టాండింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొద్దిగా క్లియర్గా రాసుకుని మళ్ళీ సెకండ్ ఇయర్ కొత్త లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఇస్తాను. ఎస్ఆర్ను ఒకవేళ మిస్అండర్స్టాండింగ్ లేదనుకో ఎంగేజ్మెంట్ లెటర్ అవసరమా ఇప్పుడు కొత్తది? నో సార్. ఓకే, నెక్స్ట్ ఏ రీసెంట్ చేంజ్ ఆఫ్ సీనియర్ మేనేజ్మెంట్, సారీ ఎనీ రివైజ్డ్ ఆర్ స్పెషల్ టర్మ్స్ ఆఫ్ ది ఎంగేజ్మెంట్. టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ నేను రివైజ్ చేస్తున్నాను, ఐదర్ ఆడిట్ ఫీజు రివైజ్ చేయడం కానీ, ఓకేనా? సో అటువంటి అనమాట టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ రివైజ్ చేస్తున్నాను. ఏదైనా కొత్త పాయింట్ యాడ్ చేయాలనుకున్నాం, ఇటువంటి అప్పుడు కూడా ఫ్రెష్ లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఉండాలి. ఆర్ ఏ రీసెంట్ చేంజ్ ఆఫ్ సీనియర్ మేనేజ్మెంట్, పాత సీనియర్ మేనేజ్మెంట్ వెళ్ళిపోయారు, కొత్త సీనియర్ మేనేజ్మెంట్ వచ్చారు. యాజ్ యు నో డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఆడిట్ we need to have a frequent contact with the communication with the senior management. సీనియర్ మేనేజ్మెంట్ కి మనకు ఎప్పుడు కూడా కమ్యూనికేషన్ అనేది ఉండాలి. ఎప్పుడైతే పాత సీనియర్ మేనేజ్మెంట్ వెళ్ళిపోయారో కొత్త సీనియర్ మేనేజ్మెంట్ వచ్చారో వాళ్ళకి టర్మ్స్ అండ్ కండిషన్స్ మేబీ అంత ఐడియా ఉండకపోవచ్చు. సో ఎట్ దట్ టైమ్ వీ నీడ్ టు ఇష్యూ ఏ న్యూ లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్. నెక్స్ట్ ఏ సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ ద నేచర్ ఆర్ సైజ్ ఆఫ్ ది ఎంటిటీస్ బిజినెస్. అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కూడా బిజినెస్ యొక్క సైజ్ పెరిగింది వాళ్ళది, ఓకేనా? సో డెఫినెట్గా ఎప్పుడైతే వాళ్ళ స్కోప్ సైజ్ పెరుగుతుందో మనం ఆడిట్ చేయాల్సిన వర్క్ కూడా పెరుగుతుంది, డిఫరెంట్ ఏరియాస్ని టచ్ చేయాల్సి వస్తుంది. అలాగే మన ఫీజు పెరుగుతుంది, అలాగే మనం ఆడిట్ చేయాల్సిన స్కోప్ పెరుగుతుంది, ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి. సో అట్ దట్ టైమ్ న్యూ ఎంగేజ్మెంట్ లెటర్ ఈస్ ప్రిఫరబుల్, ఓకేనా? నెక్స్ట్ నేచర్ ఆఫ్ బిజినెస్. వాళ్ళ నేచర్ ఆఫ్ బిజినెస్ మారింది. లాస్ట్ టైం వరకు కూడా సర్వీస్ సెక్టార్లో ఉండి సడన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కూడా ఇంట్రడ్యూస్ అయ్యారు, అవుతారు కదమ్మా, బిజినెస్ ఎక్స్పాన్షన్ జరుగుతుందిగా. సో అటువంటిప్పుడు కూడా దెర్ ఈస్ నెసెసరీ దట్ వీ నీడ్ టు ఇష్యూ ఎ ఫ్రెష్ లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఆర్ ఏ చేంజ్ ఇన్ ది లీగల్ ఆర్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్. లీగల్ రిక్వైర్మెంట్స్ మారాయి, అటువంటిప్పుడు కూడా మనం ఖచ్చితంగా ఇఫ్ స్టాట్యూట్ ఈస్ రిక్వైర్డ్, స్టాట్యూట్ ప్రకారం ఇవ్వాలి అనుకుంటే దెన్ ఇట్ ఈస్ మ్యాండేటరీ. నెక్స్ట్ ఏ చేంజ్ ఇన్ ది ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. వాళ్ళ ఫ్రేమ్వర్క్ అనేది చేంజ్ అయింది. లాస్ట్ వరకు షెడ్యూల్ 3 ఉండేది, సడన్ గా వాళ్ళు ఏం చేశారంటే షెడ్యూల్ 3 ఫార్మాట్ చేంజ్ అయింది, ఓకేనా? న్యూ షెడ్యూల్ అనేది, న్యూ ఫార్మాట్ అనేది ఇష్యూ చేసింది కంపెనీస్ యాక్ట్. అటువంటి అప్పుడు కూడా మనం ఫ్రెష్ లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఇవ్వాలి. నెక్స్ట్ ఏ చేంజ్ ఇన్ అదర్ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్. అదర్ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్ అంటే లైక్ మనకి కారో 2016 ఉండేది మొన్నటి వరకు, ఎస్ఆర్ నో? ఎస్ సార్. యాజ్ అన్ ఆడిటర్ వీ నీడ్ టు రిపోర్ట్ యాజ్ పర్ కారో 2016. నవ్వు ఇప్పుడు అది ఏమైంది, కారో 2020 అయింది. ఎస్, దేర్ ఆర్ చేంజ్ ఇన్ ది అదర్ లీగల్ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్. అప్పుడు ఖచ్చితంగా మనం ఫ్రెష్ ఇష్యూ అనేది ఇవ్వాలి. రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్ మారుతాయిగా, కారో 2016లో రిపోర్టింగ్, కారో 2020లో రిపోర్టింగ్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఎప్పుడైతే అవి చేంజ్ అయినాయో మళ్ళీ మనం ఏమంటే మేము 2016 ప్రకారం రిపోర్ట్ చేయము, 2020 ప్రకారం రిపోర్ట్ చేస్తాము, అందులో కొత్త పాయింట్స్ ఉన్నాయి, ఇవి కూడా మీరు తెలుసుకోవాలి అని చెప్పి మనం వి నీడ్ టు ఇష్యూ ఫ్రెష్ లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్. సో దీస్ ఆర్ నాట్ ఎక్స్క్లూజివ్ పాయింట్స్.
దీస్ ఆర్ జస్ట్ ఇంక్లూజివ్ పాయింట్స్. ఓకేనా, ఇవే ఉంటాయి, ఇవే సిచ్యువేషన్స్ కాదు, ఇవే ఎన్నో సిచ్యువేషన్స్ ఉంటాయి. దీస్ ఆర్ సమ్ ఆఫ్ సిచ్యువేషన్స్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ దెమ్ విచ్ రిక్వైర్స్ ఇష్యూయింగ్ ఆఫ్ ఫ్రెష్ లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్. ఓకేనా, అర్థమైందమ్మా మీకు? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ సార్, ఆడిట్ యాక్సెప్టెన్స్ చేసేసాను సార్ నేను. ఆడిట్ యాక్సెప్టెన్స్ జరిగిపోయింది. బట్ టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ పోస్ట్ యాక్సెప్టెన్స్ చేంజ్ చేయాలన్నారు. పోస్ట్ అంటే తెలుసుగా మీకు, ముందా తర్వాత? తర్వాత సార్. అంటే నేను లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఇచ్చేసాను, ఆడిట్ స్టార్ట్ చేశాను, తర్వాత మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ చేంజ్ చేయమన్నారు. చెప్పండి, యాజ్ అన్ ఆడిటర్ గా విల్ యూ డూ దట్? నో సార్. విల్ యూ యాక్సెప్ట్ ఇట్? నో సార్. నో, ఇట్ ఈస్ నాట్. అంటే డైరెక్ట్ గా నో కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చేంజ్ ఏంటనేది వి నీడ్ టు డిటర్మైన్. వి నీడ్ టు డిటర్మైన్ వాట్ ఈస్ ద చేంజ్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్. ఓకేనా, వాళ్ళు ఏం చేంజ్ చేద్దాం అంటున్నారు. ఓకే, రీజన్ తీసుకున్నాను, చేంజ్ చేద్దాం అనుకున్నారు, బాగానే ఉంది. ఓకే, వాట్ ఈస్ ద రీజన్, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఏంటి, ఆ చేంజ్ ఏంటి అనేది దానికి రీజనబుల్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారా లేదా, రీజనబుల్ జస్టిఫికేషన్ ఉందా లేదా? జస్టిఫికేషన్ ఉంటే ఓకే సార్, స్టాట్యూట్ ప్రకారం స్కోప్ చేంజ్ అయింది, లేదంటే సమ్ ఇష్యూ. ఓకేనా, సో అటువంటి టైమ్స్ ఏవో ఉన్నాయి. ఓకేనా, సో అటువంటి అప్పుడు యాక్సెప్ట్ చేయొచ్చు, రీజనబుల్ జస్టిఫికేషన్ ఉంటే. రీజనబుల్ జస్టిఫికేషన్ లేకపోతే యాక్సెప్ట్ చేయకూడదు. ఓకేనా, సో అంటే ఫస్ట్ మనం నో అనకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఆస్క్ దెమ్ వాట్ ఈస్ ద రీజన్, మీరు ఎందుకు టర్మ్స్ అండ్ కండిషన్ చేయాలనుకుంటున్నారు అనేది ఒకటి అడగాలి. రీజనబుల్ గా ఉంటే దెన్ వీ కెన్ యాక్సెప్ట్. ఓకే, రీజనబుల్ గా లేకపోతే దాని ఇంపాక్ట్ ఎంతో డిటర్మైన్ చేయాలి. దాని ఇంపాక్ట్ ఏంటి, దానివల్ల మన ఆడిట్ ఒపీనియన్ చేంజ్ అవుతుందా, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ చేంజ్ అవడం వల్ల మన ఆడిట్ ఒపీనియన్ ఏమైనా చేంజ్ అవుతుందా, ఉంటే మన అష్యూరెన్స్ లెవెల్, రీజనబుల్ అష్యూరెన్స్ ఇవ్వగలమా, యూజర్స్ ఆఫ్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్ కి రీజనబుల్ అష్యూరెన్స్ ఇవ్వగలమా, మనం ఇవ్వలేమా, అంటే మనం ఇచ్చే ఆడిట్ ఒపీనియన్ ఉపయోగపడుతుందా అసలు? ఎందుకంటే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ చేంజ్ చేస్తున్నారు. ఈ న్యూ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం నేను ఆడిట్ రిపోర్ట్ ఇస్తే అసలు యూజ్ అవుతుందా అనేది మనం డిటర్మైన్ చేసుకోవాలి. యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళు అడిగిన చేంజ్ని యాక్సెప్ట్ చేసి కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ యూజ్ అవ్వట్లేదు, వాళ్ళు అడిగిన చేంజ్ కనుక మనం యాక్సెప్ట్ చేస్తే అది యూజ్ అవ్వట్లేదు అనుకుంటే దెన్ వీ నీడ్ టు విత్డ్రా ఫ్రమ్ ది ఎంగేజ్మెంట్. దట్స్ ఇట్. ఒకవేళ చేంజ్ యాక్సెప్ట్ చేసామనుకో, న్యూ టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి, మళ్ళీ న్యూ లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఇస్తాము. సో దెన్ అగైన్ వీ విల్ కంటిన్యూ. ఒకవేళ చేంజ్ మనం యాక్సెప్ట్ చేయకపోతే దెన్ వీ నీడ్ టు విత్డ్రా ఫ్రమ్ ది ఎంగేజ్మెంట్ నుంచి విత్డ్రా అయిపోయి వచ్చేస్తాం. సార్ విత్డ్రా అయిపోతే సరిపోతుందా? ఎప్పుడైతే విత్డ్రా అయిపోయామో మనం ఎప్పుడైతే విత్డ్రా అవుతామో దట్ మీన్స్ వీ విల్ రిజైన్ ఫ్రమ్ ది ఆడిట్. చెప్పండి అమ్మా, కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఆడిటర్ రిజైన్ చేస్తే ఆడిటర్ ఏమేమి పని చేయాలి చెప్పండి? స్టేట్మెంట్ ఇవ్వాలి సార్, ఎందుకు రిజైన్ చేశాడని కంపెనీకి, నెక్స్ట్ మెంబర్స్ రిజిస్టర్ తో ఫైల్ చేయాలి సార్. ఓకే, అదే ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ కంపెనీ అయితే సిఎండ్ఏజీకి ఫైల్ చేయాలి సార్. అది ఎస్, కంపెనీకి, అలాగే రిజిస్ట్రార్కి, అలాగే సిఎండ్ఏజీకి కూడా చెప్పాలి. అంటే దీని అర్థం ఏంటి, ఎప్పుడైతే ఆడిటర్ విత్డ్రా అవుతున్నాడో అప్పుడు కంపల్సరీగా కమ్యూనికేషన్ రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయిగా. ఎస్ సార్. సో అటువంటి కమ్యూనికేషన్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే, ఎవరికైనా చెప్పాల్సిన ఆబ్లిగేషన్స్ ఏమైనా ఉంటే, సో ఖచ్చితంగా వాళ్ళకి కూడా వెళ్ళి ఇంటిమేట్ చేసేయాలి. సార్ దిస్ ఈస్ ద రీజన్, వాళ్ళు యాక్సెప్టెన్స్ చేసిన తర్వాత స్కోప్ లేదంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ చేంజ్ చేయమన్నారు, దాన్ని చేంజ్ చేయడం వల్ల నా అష్యూరెన్స్ లెవెల్స్ లో డిఫరెన్స్ వస్తాయి. ఐ కెనాట్ గివ్ ది రీజనబుల్ అష్యూరెన్స్. సో దట్ ఈస్ వై ఐఎమ్ విత్డ్రాయింగ్ ఫ్రమ్ ది ఎంగేజ్మెంట్. దట్స్ ఇట్.
సో దిస్ ఇస్ ద రీజన్ అని చెప్పేసి ఎవరికైతే మేనేజ్మెంటా, సీనియర్ మేనేజ్మెంట్కా, లేదంటే టీసీడబ్ల్యూజీకా, లేకపోతే ఎవరికి ఇందాక మీరు అన్నట్టు ఆర్ఓసికి, తర్వాత ఇన్ కేస్ ఇఫ్ రిక్వైర్డ్ సిఎండ్ఏజీ కూడా మనం ఇంటిమేట్ చేసేసి వి నీడ్ టు విత్డ్రా ఫ్రమ్ ది ఎంగేజ్మెంట్. సార్ ఇలా ఎందుకు అడుగుతారు సార్ మేనేజ్మెంట్ మధ్యలో? మీరు చెప్పండి అమ్మా, మేనేజ్మెంట్ మధ్యలో వచ్చే టర్మ్స్ అండ్ కండిషన్స్ చేంజ్ చేయమని ఎందుకు అడుగుతారు చెప్పండి? ఏమన్నా రూల్ లా ఏమన్నా చేంజ్ అవ్వడం వల్ల, ఐ మీన్ మేనేజ్మెంట్కి ఆడిటర్ మేనేజ్మెంట్ చేసిన ఫ్రాడ్ బయట పెడతాడని తెలిసిందనుకో, అప్పుడు వచ్చి టర్మ్స్ అండ్ కండిషన్స్ చేంజ్ చేయమని అడుగుతారా అడగరా? ఎస్ సార్. అంటే వాళ్ళు ఆడిట్ యాక్సెప్ట్ చేసేటప్పుడు ఆడిటర్ ఏదో పైన చెక్ చేసి వదిలేస్తాడు అనుకుంటారు వాళ్ళు, శాంప్లింగ్ బేస్ మీద. కాబట్టి వాళ్ళు ఫ్రాడ్ కూడా మేము ఎలాగో హైడ్ చేసాం కదా, ఆడిటర్ పట్టుకోలేడు అనుకుంటారు. కానీ మీన్ వైల్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఆడిటర్ వర్కింగ్ చూసి వాళ్ళు ఫ్రాడ్ బయటపడుతుందేమో అనుకోవచ్చుగా సార్. ఎస్ సార్. అటువంటి సిచ్యువేషన్ లో కూడా వచ్చి టర్మ్స్ అండ్ కండిషన్స్ చేంజ్ చేయమని అడుగుతారుగా. సో అంటే యాజ్ ఎన్ ఆడిటర్ అప్పుడు మనం ఎలా ఆలోచించాలి? టర్మ్స్ అండ్ కండిషన్స్ చేంజ్ చేయమంటే ఏమి యూజ్ చేయాలి? ఏ క్వాలిటీని యూజ్ చేయాలి? మనలో ఉన్న ఏ క్వాలిటీని యూజ్ చేయాలి? ప్రొఫెషనల్ స్కెప్టిసిజం. వెరీ గుడ్, బ్యూటిఫుల్. వాళ్ళు ఎప్పుడైతే టర్మ్స్ అండ్ కండిషన్ చేంజ్ చేయమన్నారో అప్పుడు మనం కొద్దిగా మనలో ఉన్న ప్రొఫెషనల్ స్కెప్టిసిజంని బయట తీయాలి. తీసి ఏంటి వెదర్ ది చేంజ్ ఈజ్ రీజనబుల్ ఆర్ నాట్, వాళ్ళ రీజన్స్ అడగాలి. ఇఫ్ ద రీజన్స్ ఆర్ justification, then we need to accept on the new terms and conditions and we need to issue a new letter of engagement and we need to continue the audit. That's it. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన రీజన్స్ కనుక జస్టిఫై లేకపోతే ఓకేనా, ఒకవేళ దాంతో పాటు వాళ్ళు ఇచ్చిన చేంజెస్ వల్ల రీజనబుల్ అష్యూరెన్స్ మనం ఇవ్వలేకపోతే అటువంటప్పుడు ఆ యాక్సెప్టెన్స్ నుంచి విత్డ్రా చేసి ఎవరికైనా కమ్యూనికేట్ చేయాల్సి వస్తే కమ్యూనికేషన్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటే వాళ్ళకి కమ్యూనికేట్ చేసి తప్పుకోవాలి. గుడ్ బై. ఓకేనా. సో దట్ ఈస్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ SA 210. అర్థమైందమ్మా? అర్థమైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా?